Hello guys, good morning and welcome back to my channel again. సో ఈరోజు లాస్ట్ డే నాది కొలంబోలో శ్రీలంక. నిన్న ఏలే నుంచి నైట్ అరౌండ్ 8 o'clockకి ఇక్కడ చేరుకున్నా. ఎందుకంటే నా ఫ్లైట్ ఉండేది ఇక్కడ నుంచి కొలంబో నుంచి. సో బేసిక్లీ ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా, ఇట్స్ ఎ విల్లా. ఎయిర్పోర్ట్ కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 7 kilometers దగోనా అనే విలేజ్లో ఈ బ్యూటిఫుల్ విల్లాలో ఉంటున్నా ఫర్ 1 night. ఎందుకంటే ఈరోజు చెక్అవుట్ చేసేపోతున్నా. మై ఫ్లైట్ ఈజ్ అరౌండ్ 1:40 afternoon. సో ఫస్ట్ ఇక్కడ ఈ నైట్ ఈ ప్లేస్కి రాగానే అనుకున్నా ఎక్కడో అడవి లోపలికి వచ్చేసా. ఈ నుంచి బయటపడేది ఏంది, ఎట్లా ఏంటి, ఏం చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఇంకా నైట్ అయిపోయింది, సర్లే ఏదో ఒకట్లే అనేసి లాస్ట్ రోజు కదా అనేసి ఉండిపోదామని ఉండిపోయినా. బట్ పొద్దున్న లేచి చూస్తే తెలిసింది నేను బ్యూటీ ఏంటి, అసలు ఇక్కడ ఈ ఊరు స్పెషాలిటీ ఏంటి అనేసి అని. ఇది చాలా కామ్ అండ్ పీస్ఫుల్ విలేజ్ దగోనా అనేది. ప్రతి ఇల్లు ఇక్కడ విల్లాలాగే ఉంటాయి, పెద్ద పెద్దవి, రైట్. అండ్ ప్రతి ఇంట్లో గెస్ట్ హౌసెస్, హోమ్ స్టే అలా పెట్టుకొని ఉన్నారనమాట. సో యూ కెన్ సీ ఇన్ మై బ్యాక్గ్రౌండ్. సో ఇది వచ్చి నేను ఉండే విల్లా, హోమ్ స్టే యూ కెన్ సే. మొత్తం గ్రీనరీ, మొత్తం అసలు విలేజే మొత్తం గ్రీనరీ. అసలు ఇక్కడ ఏదో రైన్ ఫారెస్ట్ లాగా ఉంది చూస్తాను. సో నేనేం చెప్తున్నా, లాస్ట్ డే ఇన్ శ్రీలంక అండ్ ఇట్స్ బీన్ 10 days రైట్ నౌ హియర్. అండ్ ఫస్ట్ టైం ట్రావెల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, శ్రీలంకను చూస్ చేసుకున్నా. ఎందుకంటే శ్రీలంక మనకి దగ్గరలో ఉంది, కాస్ట్ ఎఫెక్టివ్, అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. ఎందుకంటే మరి వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే భాష తెలియని దీంట్లోకి వెళ్తే. శ్రీలంక అయితే మన ఇంగ్లీష్ అంతా మనోళ్ళలాగే, మన ఊరు మన తమిళనాడులాగే ఉంటుంది కాబట్టి సో మనకు అక్కడ కొంచెం ధైర్యం అనేది ఉంటుంది అనమాట. 1 second, నేను ఇక్కడ రోడ్లోకి వచ్చా. విలేజ్ సో నేనేం చెప్తున్నా అంటే, అసలు కెమెరా ఎప్పుడు నేను సెల్ఫీ వీడియో కూడా తీసుకోను మనిషి నేను. సో అలాంటిది అంటే నేను ఇంతకు ముందు కూడా ట్రావెల్ చేసా, కానీ మీరు నమ్ముతారు లేదో కొన్ని కంట్రీస్ నేను తిరిగా ఒక ఫోటో కూడా తీసుకోలేదు. లైక్ ఎగ్జాంపుల్ వియత్నాం, థాయిలాండ్లో 3 years ఉన్నా, అంటే నా వర్క్ పర్పస్ పైన. బట్ అప్పుడు అంత ఐడియా లేదు, ఇలా కూడా ఒక వీడియో తీయచ్చు, యూట్యూబ్లో పెట్టచ్చు, అది ఇది అనేసి అని. బేసిక్లీ 2017, 18, 19 అంటే నేను థాయిలాండ్లోనే ఉన్నా, పూకెట్ అనే ప్లేస్లో. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ బేస్డ్ కంపెనీ ఇంటూ సేల్స్. అలానే సేమ్ ఆపర్చునిటీ పైన వియత్నాంలోనూ ఉన్నా, బాలీలో ఉన్నా. బట్ అప్పుడు అంత ఓన్లీ మన వర్క్ పర్పస్ పైన ఉన్నాం కాబట్టి అంత ఐడియా లేదు, ఇలా కూడా వీడియోస్ తీయచ్చు, మనం చూసేది వేరే వాళ్ళు చూపించచ్చు అనేసి అని. బట్ ఇప్పుడు ఇంకటి నుంచి నేను ట్రావెల్ చేసే ప్రతి వీడియో ఇలానే తీసి మీకు పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి నేను కూడా కొంచెం నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయో అవి చూపిద్దాం అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ కంట్రీ, ఆబ్వియస్లీ ఈ కంట్రీలో నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే, శ్రీలంక ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. కపుల్స్, ఫ్యామిలీస్తో ఆరామ్గా రావచ్చు. అండ్ బ్యాక్ ప్యాకింగ్ ఎవరైతే కొత్తగా సోలో ట్రావెలర్స్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ కంట్రీ ఏంటంటే శ్రీలంక, ఓకే. అండ్ ఫ్యామిలీస్కి కూడా చాలా మంచి ప్లేస్ ఇది. అండ్ కపుల్స్ ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ బీచెస్, హిల్లీ మౌంటైన్ ఏరియాస్, రైన్ ఫారెస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక మంచు తప్పించి, స్నో తప్పించి అన్నీ ఉన్నాయి ఈ కంట్రీలో, రైట్. అండ్ రోడ్వేస్ అమేజింగ్.
కనెక్టివిటీ అమేజింగ్, టెన్షన్ పడాల్సిన పని లేదు. క్రైమ్ అయితే నేను ఇంతవరకు చూడలేదు ఇక్కడ, జీరో క్రైమ్. వేరే కంట్రీస్కి వెళ్తే భయపడాలి, ఎవడు దొంగలు ఎక్కడ మన ఫోన్ లాక్కి వెళ్ళిపోతారు, పర్సు కొట్టేస్తారు, అలా ఇలా అనేసి. ఇక్కడ అలా ఏం లేదు, అందరూ కామ్గా పీస్ఫుల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. టూరిస్ట్ కంట్రీ నాకు తెలిసి మోస్ట్లీ టూరిజం పైన ఇప్పుడు సర్వైవ్ అవుతుంది ఇది, రైట్. అండ్ యా, మంచి మంచి డెస్టినేషన్స్ ఉన్నాయి. సర్ఫింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఎవరికైనా శ్రీలంకలో ఔరాంగ్ బే, వెలిగామా, ఈ 2 ప్లేసెస్ మెయిన్లీ టూరిస్ట్ వచ్చేది ఇక్కడికి. అండ్ మీకు రైన్ ఫారెస్ట్, సింగరాజా రైన్ ఫారెస్ట్ అని ఉంది, అంటే మొత్తం ఇంకా మినీ అమెజాన్ ఫారెస్ట్ లాగా ఉంటుంది, రైట్. అండ్ మౌంటైన్ ఏరియాస్, మన ఊటీ కొడైకెనాల్ అంత కాకపోయినా అలాంటిదే చూసాక అలాగే ఉండేది వచ్చి మన ఎలే ఏరియా, మొత్తం టీ ప్లాంటేషన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. క్లైమేట్ అయితే అసలు సూపర్, అంటే మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి. సో నేను వచ్చిన 10 days నాకు తెలియకుండానే అయిపోయింది. బట్ నేను చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయినా. ఖచ్చితంగా మళ్ళీ నేను సెకండ్ రౌండ్ అయితే కొడతాను శ్రీలంకకి. ఇప్పుడుండే ఎక్స్పీరియన్స్తో అప్పుడు నేను చేసేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటాను బేసిక్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది నేను ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ బ్లాగ్, కెమెరా ఒకటి ముందు పెట్టుకొని నడుస్తుంటే దీనిపైన ఫోకస్ ఎక్కువ ఉంది నేను చూసేదానికంటే. అంత ఈజీ జాబ్ అయితే కాదు ట్రావెల్ బ్లాగింగ్. మన వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో తెలుగులో, రియలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు సపోర్ట్ ట్రావెల్ బ్లాగర్స్, రైట్. కొంతమందికి కెమెరా చూపిస్తే వాళ్ళకి నచ్చదు, అరుస్తూ ఉంటారు, వై యూ ఫిల్మింగ్ మీ అనేసి అని. ఎవడు వాడి ట్రాన్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు తెలియదు ఎవడేమనుకుంటున్నాడని, రైట్. సో ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్. కొన్ని వీడియో టేకింగ్లో కానీ అన్నిట్లో కానీ చాలా మిస్టేక్స్ ఉంటాయి. దయచేసి ఇదిగా అనుకోకండి, ఎవడరా వీడు కెమెరా పెట్టుకొని ఏదో తిరిగేస్తున్నాడు, వీడికి తీసేది రావట్లే, ఏం చేసేది రావట్లేదు. ఆఫ్కోర్స్ నాకేం తెలియదు బాస్, నా ఫస్ట్ టైం ఇది. సెల్ఫీ అంటే ఇట్లా పెట్టుకున్నాం, తీసుకునేసాం, ఫోన్ లోపల పెట్టేసాం, అయిపోయింది. ఫోన్ ఇలానే పెట్టుకొని నడుస్తూ ఉండాలి, అన్నీ చూపించాలంటే నాకు ఫస్ట్ 2 days అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండింది. ఎలా రా బాబు అందరూ ముందర చేసే ముందే మన తెలుగులో కొంచెం సిగ్గు ఎక్కువ. ఓకే, అండ్ నేను నార్మల్గా ఎలా అయితే ఉంటానో నా ఫ్రెండ్స్తో బయట అలానే ఉండాలని నా కాన్సెప్ట్ అయితే అది. బయట ఎలా ఉంటాను వీడియో ముందర కూడా అలానే. వ్లాగింగ్ అంటే నాది యాక్షన్, కెమెరా స్టార్ట్ అంటే నేను డిఫరెంట్గా మారిపోవడం, అది వచ్చి సినిమాల్లో. వ్లాగింగ్ అంటే నువ్వు ఎలా అయితే ఉన్నావో అలానే నీకు జరిగేది, నీ కళ్ళ ముందు కనిపించేది అది చూపిస్తా అనేది, అది వ్లాగింగ్, రైట్. సో దీంట్లో కూడా కెమెరా బటన్ నొక్కగానే, కెమెరా ఇలా పెట్టుకోగానే నాకు ముందే చిట్టుబుర్ర, ఆ మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలి, ఏం చూపించాలి, ఏమనేసి. బట్ ఇట్ టుక్ మీ 2-3 days అలా స్లోగా వీడియోలు తీసి డిలీట్ చేసి ఇప్పుడు ఏదో లైట్ క్లారిటీ వచ్చింది. బట్ నేను ఇప్పటికీ అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం బ్లాగింగ్. అది నేను తీసుకునేది నా ఐఫోన్తోనే, రైట్. సో డెఫినెట్లీ మీరందరూ కానీ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొన్ని కంట్రీస్కి వెళ్తాను, ఇంకా మంచి వర్షన్తో తీస్తాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇప్పుడు నాకు క్లారిటీ ఏదో వచ్చింది. బ్లాగింగ్ ఓకే, ఇలా చేయొచ్చు, ఇలా తీయచ్చు అనేసి, రైట్. అండ్ చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయినా శ్రీలంకలో, ఎందుకంటే నా ఫ్లైట్ నేను జూలై 31st ఇక్కడికి వచ్చాను. అండ్ 9th August, ఈరోజు 9th August ఫ్లైట్ ఉండింది ఈరోజు. నేను 10 daysలో మొత్తం తిరిగే వచ్చలేదు శ్రీలంక, మైన్ ప్లేసెస్ అనుకున్నా. బట్ శ్రీలంక ఎలాంటిదంటే మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని న్యూ ప్లేసెస్ వస్తూనే ఉంటాయి. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి మాత్రం. ఏదో వచ్చి కొలంబో చూసేసి జస్ట్ బీచెస్ చూసేసి వెళ్ళిపోయేది కాదు. ఊరికి మీరు రీజియన్స్ మారే కొందికి మీకు డిఫరెంట్ ఓన్ అథెంటిక్ ఇవి ఉన్నాయి వాళ్ళకి.
స్పెషాలిటీ వాళ్ళ రీజన్స్కి వాళ్ళ ఊర్లకి. సో అలా అండ్ సో ఇది నా ఇంట్రొడక్షన్, రైట్. దయచేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని బట్టి నేను ఇంకా దీన్ని కూడా కంటిన్యూ చేస్తాను, రైట్. సో